నేను పోయిన సంవత్సరం నేను ఏదైతే ఛాలెంజ్ విసిరానో మీరు దాన్ని స్వీకరించి సాధించి మార్కులు తీసుకురాగలిగినారు. నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ నాకు ఈ విషయంలో కొంత బాధ కూడా ఉంది. ఎందుకంటే ఎందుకు మీరు కొంతమందే వచ్చినారు, మిగతా వాళ్ళకి ఎందుకు రావట్లేదు? వాళ్ళలో ఉన్న లోపం ఏంటి? ఇప్పుడు మీ అందరూ ఒకటే కళాశాలలో చదువుకున్నారు, అందరికీ ఒకటే టీచరు, అందరికీ అదే రూము, అదే సఫరం ఉంది. కానీ కొంతమందికే వచ్చింది, మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు? మీరు ఆలోచించాలి. మేము ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాము, మేము ఎందుకు వెనుకబడినాం వాళ్ళకన్నా? దీనికి ముఖ్యంగా 3-4 కారణాలు. ఒకటి, మనకి బద్ధకం. రెండోది ఏంటంటే సెల్ ఫోన్లు వాడడం. పొద్దున్న లేచినంటే సెల్ ఫోన్లో చూడడం. ఎప్పుడెప్పుడల్లా ఇంతసేపు అయింది, అందరూ వదిలేసినారు, మమ్మల్ని ఇంకా వదిలేదు, స్వీట్లు పెట్టలేదు, వీళ్ళు చెప్తూనే ఉన్నారని అనుకుంటా ఉంటాము. అని నేను కూడా మీ స్థానం అంటే నేను కూడా అదే అనుకుంటాను. అందరూ వెళ్ళిపోయినారు, మాకేం ఇంతవరకు పెట్టలేదు, ఎందుకు గుర్తుపెట్టినారు. కానీ ఇది మళ్ళీ సంవత్సరాలు ఒకసారి వస్తుంది మనకు. ఈరోజు మనం కొన్ని మన గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటాయి. ఇవాళ యూత్ అంతా ఏం చేస్తున్నారు? ఎక్కువ ఈ సెల్ ఫోన్ల మీద శ్రద్ధ పెట్టడం, చదువు మానేసి ఈ గేములు ఆడడం, అలాంటివి కాదు ఇప్పుడు చేయాల్సింది. మీరు ముఖ్యంగా ఇంటర్మీడియట్ అనేది చాలా అత్యున్నతమైన స్థానం, ఇప్పుడున్న ప్లేస్. మీరు ఈ క్రాస్ రోడ్లో ఉన్నారు. మీరు డాక్టర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, లేకపోతే ఇంకా ఏ ప్రొఫెషన్ కావాలన్నా కానీ ఇది మీకు మెయిన్ పునాది. ఇక్కడ మీరు ఎలాంటి రూట్ని ఎంచుకుంటారో భవిష్యత్తులో మీరు అలాగనే అవుతారు. సో దానికోసం అనేసి ఈ 2 సంవత్సరాలు మీరు చాలా కష్టపడారు. మీరు డాక్టర్ కావాలంటే దానికోసం డాక్టర్ కావాల్సిన అర్హత ఏంటి, మనం ఏ విధంగా అయితే మంచి మార్కులు తెచ్చుకోవాలని దాని మీద మీరు ఫోకస్ చేసి 2 సంవత్సరాలు మీరు అత్యంత శ్రద్ధతో చదువుకోవాలి. ఇప్పుడు మీరు ప్లెడ్జ్ చేశారు, ప్లెడ్జ్లో దాంట్లోనే ఉంది మనం ఎంత శ్రద్ధగా ఉండాలి, మనం పెద్దల్ని ఎలా గౌరవించాలి, మన దేశాన్ని ఎవరు కలుగుతారు, మనం ఇప్పుడే ప్లెడ్జ్ చేసాం. దాన్ని పాటిస్తే చాలు మీరు అందరూ ఉన్నత స్థానానికి వెళ్తారు. చాలా మంది డ్యాన్స్ చేశారు, కానీ ఎందుకు మీలో కొంతమంది వేశారు. ఎందుకు వేశారు? మిగతా వాళ్ళు ఎందుకు చేయలేదు? మీకు కూడా చేయాలని ఉంది, కానీ ఎందుకు చేయలేకపోతున్నా అంటే మీలో బిడియం, మేము చేయలేమేమో, మా చేత కాదేమో అని. ఇప్పుడు వాడు 15 నిమిషాలు చేశాడు, ఎంత కష్టపడి ప్రాక్టీస్ చేసింటాడు, ఆ స్థాయికి వచ్చినాడంటే మనమంతా చప్పట్లు కొట్టగలిగినామంటే తను చేసిన కఠోర శ్రమ. అది మనం ఎందుకు చేయలేకపోతున్నాం? మనం కూడా చేస్తే మీరు కూడా అవుతారు. ఇవాళ ఒక 10 మంది ఎందుకు రావాలి స్టాఫ్స్, మిగతా వాళ్ళు ఎందుకు రాకూడదు అనేది మీరు ఆలోచన చేయండి. బాగా చదవండి. మీకు చదివే ఈ 2 సంవత్సరాల జీవితం. ఈ 2 సంవత్సరాలు కష్టపడి చదివితే మళ్ళీ తర్వాత హ్యాపీగా మీకు ఇంజనీరింగ్ సీట్ రావచ్చు, లేదా మెడిసిన్ సీట్ రావచ్చు. ఇవాళ ఇంగ్లీష్ అనేది మేజర్ ప్రాబ్లం. రఫీక్ అన్నట్టు ఇంగ్లీష్ మీరు బాగా డెవలప్ చేసుకోవాలి. ఇవాళ ఆర్థిక మంత్రాలు చాలా ఉన్నాయి. మీరు సెల్ ఫోన్ యూజ్ చేసే బదులు ఇంగ్లీష్ దాని గురించి చదవండి, నాలెడ్జ్ సంపాదించండి. ఒక్క చదువుకొని మార్కులు వస్తేనే మనం క్యారియర్గా పైకి రాలేము, జనరల్ నాలెడ్జ్ సంపాదించాలి. ఇవాళ యూతే చాలా ముఖ్యం. మీరు చూస్తే రాకెట్ ప్రైవేట్ రాకెట్ పంపించిన వాళ్ళు 25 సంవత్సరాల్లో పోయిస్తున్న పిల్లలందరూ కలిసి ఫస్ట్ టైం ఇండియాలో రాకెట్ పోయింది, ప్రైవేట్ రాకెట్. ఇంతవరకు ప్రపంచంలో ఎవరు చేయలేదు. తర్వాత రీసెంట్గా నాసా వాళ్ళు మనల్ని మీరు వచ్చి చంద్రుని దగ్గర మీరు కూడా పార్టిసిపేట్ కానీ మాతో పాటు భాగస్వామి కానీ అమెరికా మనల్ని పిలుస్తూ ఉంది. అంటే యూత్ మనలో ఎంత పవర్ఫుల్ మన యూత్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. దాని ప్రకారం మనం ఎవరు సాధించలేదు. నేను ఇప్పుడు కాసేపు కూర్చొని ఇక్కడ ఆలోచిస్తే నా భవిష్యత్తు, నేను చిన్నప్పుడు మీలాగా ఇక్కడ కూర్చొని తిరిగాను. ఇవాళ నేను స్థాయికి వచ్చినానంటే ఎంత కష్టపడి ఉంటాను. ఈ 2-3 సంవత్సరాలు మీరు చాలా కష్టపడాలి. ఈ కష్టమే మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి తీసుకెళ్ళాలని తీసుకెళ్ళి, కానీ గోల్ లేకుండా మీరు ఏం చేసినా ముందుకు పోలేదు. మీరు ఇప్పుడే డిసైడ్ చేసుకోవాలి, నేను ఇంటర్లో డాక్టర్ కావాలి. మీరు డాక్టర్ కావాలంటే దానికోసం నీట్ రాయడము, లేకపోతే మిగతా ఏది దానికి సంబంధించిన పరీక్షలు ఉంటుందో అది రాయడానికి మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి. దానికి కావాల్సిన మెటీరియల్ సంపాదించుకోవాలి, దానికి కావాల్సినటువంటి ప్రిపరేషన్ ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకోవాలి, ఇంటి దగ్గరికి వెళ్ళినాక చదువుకోవాలి. దాంతోపాటు కొంత మన తల్లిదండ్రులు కూడా మనం సహాయంగా ఉండాలి. ఆడపిల్లలు అయితే వంటలు నేర్చుకోవచ్చు, మగపిల్లలు అయితే వ్యవసాయం తల్లిదండ్రులతో పడుకోవచ్చు. ఇవన్నీ మనం చేసిన రోజే మనం సక్సెస్ అవుతాం. ఊరికే చదువు మాత్రం చదువుకొని నేను పాస్ అయినా చాలు అంటే చాలా మంది మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఎంసెట్లో సీట్లు రాలేకపోతారు. ఎందుకు? మనం నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ కూడా బాగా సంపాదించుకోవాలి. ఇదంతా మీరు సాధించిన రోజు మనం మంచి స్థాయిలోకి వెళ్ళగలం. మీరు వెళితే మీరు బాగా మంచి స్థాయి అంటే మీ తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉంటుంది. వాళ్ళు ఆనందంగా ఉండాలంటే మీ చేతిలోనే ఉంది. మీరు బాగా చెడు దారిలోకి వెళ్ళవద్దు. ఇంటర్మీడియట్ అనేది చాలా ప్రమాదకరమైన వయసు. ఈ వయసులో మీరు ఎలాంటి రూట్లో వెళ్తారో మీ భవిష్యత్తు అట్లనే ఉంటుంది. మంచి రూట్లో వెళ్తే మంచి స్నేహితులు ఉంటే మంచి రహదారులు వెళ్తారు, చెడు దాంట్లో వెళ్తే నాశనమైపోతారు. ఇంక మళ్ళీ తర్వాత పైకి రావడం కూడా కష్టం. కాబట్టి బాగా చదవండి, మంచి మార్కులు తెచ్చుకోండి. మళ్ళీ వచ్చినందుకు కూడా నేను ₹1,00,000 ఇస్తాను మీకు. ఈసారి ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోండి. అందరూ బాగా చదవాలని, ఎందుకంటే అందరూ చెప్పేసారు, చాలా విషయాలు చెప్పారు. నేను చెప్పాల్సింది పెద్దగా లేదు. మీ అందరినీ మళ్ళీ ఒక్కసారి నేను చేస్తున్నాను, మళ్ళీ మరి పిలవాలి, మళ్ళీ రావాలి. నేను మిమ్మల్ని ఇప్పుడు ఎవరైతే మార్కులు వచ్చినా వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు. అలాగే నెక్స్ట్ ఇయర్ మీరు కూడా తెచ్చుకోవాలి. మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ గారికి, లెక్చర్లకు, మిగతా అందరూ నా స్నేహితులకు మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్.